అక్కినేని నాగచైతన్య సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత కొన్నాళ్ళు విడిగా ఉండి తర్వాత బాలీవుడ్ నటి శోభితను ప్రేమించాడు. సోషల్ మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ అవన్నీ రూమర్స్ అనుకున్నారు. అయితే హఠాత్తుగా ఎంగేజ్మెంట్ చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. వచ్చే నెల 4వ తేదీ రాత్రి 8:13 అన్నపూర్ణ స్టూడియోస్లో వీరి పెళ్లి జరగబోతుంది. ముందుగా నాగార్జున స్టూడియోస్లో ఉన్న 20 ఎకరాల వివాహాన్ని భారీగా చేద్దామని అనుకున్నప్పటికీ నాగచైతన్య ఒప్పుకోలేదు. నిరాడంబరంగా చేసుకుంటాను అని చెప్పడంతో కేవలం 300 మంది అతిథుల్ని మాత్రమే పెళ్లికి ఆహ్వానించారు. శోభిత బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి కావడంతో వివాహం కూడా వారి సంప్రదాయం ప్రకారం జరగబోతోంది. దాదాపు 8 గంటల సమయం అందుకు పడుతుంది అంటున్నారు. పెళ్లైన తర్వాత కాపురం ముంబైలో పెడదామని శోభిత నాగచైతన్యతో అన్నట్టుగా తెలుస్తోంది. తనకు అక్కడ ఎక్కువగా అవకాశాలు రావడం, వెబ్ సిరీస్లు చేయడం లాంటివి ఉండడంతో అక్కడైతే బాగుంటుందని కోరినట్టుగా తెలుస్తోంది. అయితే దీనిపై నాగచైతన్య నుంచి ఏం సమాధానం వచ్చింది అనేది మాత్రం తెలియదు. వీరిద్దరూ పెళ్లి జరుగుతున్న సందర్భంగా అక్కినేని నాగార్జున వీరికి మంచి బహుమతుల్ని కూడా ఇవ్వబోతున్నారట. ఇక నాగచైతన్యకి కార్లంటే చాలా ఇష్టం. ఇప్పటికే హైదరాబాద్ రేసింగ్ క్లబ్ను కొనుగోలు చేశారు. స్నేహితులు హితువు చెప్పడంతో కారును కూడా చాలా నెమ్మదిగా నడుపుతున్నాడు. గతంలో చాలా వేగంగా నడిపేవాడు. నాగార్జున 2.5 కోట్ల విలువ చేసే అధునాతన లెక్సస్ LM MPV కారు బహుమతిగా ఇస్తున్నారు. 2 రోజుల క్రితమే దాన్ని కొనుగోలు చేయించి రిజిస్టర్ కూడా చేయించారు. లగ్జరీ కారునిద్దామని నాగార్జున అనుకున్నారంట. అలాగే శోభితకు బంగారు ఆభరణాలు బహుమతిగా ఇస్తున్నారు. శోభిత కోడలిగా రావడంపై నాగార్జున చాలా ఆనందంగా ఉన్నారు. నయనతార తరహాలో నాగచైతన్య శోభిత పెళ్లిని కూడా డాక్యుమెంటరీగా తీయాలని నెట్ఫ్లిక్స్ అనుకుంటుందని వార్త రావడంతో నాగచైతన్య టీం ఆ వార్త ఖండించింది. నయనతారకు నెట్ఫ్లిక్స్ 25 కోట్లు చెల్లించినట్టుగా తెలుస్తోంది.